ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నేను ఆశ కలిగి ఉన్నాను? ప్రైజ్ గాడ్ ఫర్ యూ. ఒక వ్యక్తి జీవితం మారాలనేటప్పుడు మనసు మారాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనసు మారాలనేటప్పుడు మనసులో ఏం మారాలి? ఆలోచన విధానం ఎలాంటిది? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని నిర్ణయాలు చేస్తేనే కానీ మనుషుడు ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండటానికి లేదు. ఈరోజు చాలామందికి బ్రతుకు మారాలని ఆశ ఉంది, కానీ ఏమి చేస్తే మారాలో తెలియట్లేదు. ఎట్లా బ్రతకాలనేది తెలియట్లేదు. బ్రతకాలి, అవును నేను బ్రతికేది సరికాదు, ఐ వాంట్ చేంజ్, బట్ వాట్ యు నీడ్ టు డూ టు చేంజ్? ఏం చేస్తే మారుతుంది అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాం. దేవుని వాక్యం చూసినప్పుడు ఒక విశ్వాసి ఎలాగ బ్రతకాలి అనేది ప్రాముఖ్యంగా తెలియజేయబడుతుంది. ఒక విశ్వాసి బ్రతుకు ఎలాగ ఉండాలి, దేవుడు ఎదురు చూసేది ఏంటి అని గమనించినప్పుడు చూస్తే, మొదటిగా దేవుని వాక్యం తెలియజేస్తున్న మత్తయి సువార్త 4:4 చూసినప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట, ద వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఆఫ్ గాడ్, దేవుని నోటి నుండి వచ్చే మాట, ద వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని మాట లేకుండా మనం బ్రతకలేము. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎరిగి బ్రతకాలనేది దేవుని వాక్యం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకోగలుగుతున్నాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే చెప్తూ వస్తున్నాము, వి బిన్ ఎంఫసైజింగ్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిదినము దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యంకి తగినట్టుగా మనం బ్రతకాలి. కాబట్టి మన జీవితంలో నిజంగా మనస్సులో నిర్ణయించుకోవాల్సింది, మనసుకి ఫీడ్ చేసుకోవాల్సింది దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది మనం ఎవరిమి, హూ వీఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో. ఈరోజు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలుగుతారా? మీరు క్రీస్తునందు ఏమై ఉన్నారో తెలుసా? చెప్పగలుగుతారా? చెప్పండి, ఒక 4 మాటలు చెప్పండి. అందుకని చెప్తూ వచ్చాను, ఒక మనసులో తెలుసుకోవాల్సింది, ఒక మైండ్లో రిజిస్టర్ అవ్వాల్సింది. హూ am I? నేనెవరో? నేను దేవుని బిడ్డని. దేవుని బిడ్డనంటే నా దేవుడు ఎవరో, నా దేవుడు చేయగలిగిన కార్యాలు ఏంటి, నా దేవుని శక్తి ఏంటి, నా దేవుడు జరిగించగలిగిన అద్భుతాలు ఏంటి, వాట్ ఆర్ ద మిరకల్స్. బైబిల్లో చూడండి, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూడొచ్చు. అద్భుత కార్యాలను చూసినప్పుడు జీవితంలో మనకు విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే మనం ఉన్న జీవితంలో, మన పోరాటాల్లో మనకి ఎంతోమందికి అద్భుతం కూడా ఎదురు చూస్తున్నాం. ఐ విష్ గాడ్ కెన్ డూ దిస్. దేవుడు ఇది చేస్తాడేమో, దేవుడు ఇది చేయగలుగుతాడేమో, దేవుడు ఇది జరిగిస్తే బాగుండు. ఇట్లా కాదు. వాక్యం చదివిన వారికి, ఆయన ఏమంతా చేయగలిగాడో ఎరిగిన వారికి, మీ జీవితంలో ఒక అవసరం వచ్చినప్పుడు, ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఇన్ని కార్యాలు జరిగించాడు. ఆయనకి ఇదంతా ఒక లెక్కే కాదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, చచ్చిన వారిని తిరిగి లేపిన దేవుడు, ఎలాంటి బాధ, వేదన, అనారోగ్యమైన ముట్టి స్వస్థపరిచిన దేవుడు, ఎన్ని సంవత్సరముల రోగమైనా కూడా నోటి మాటతో స్వస్థపరిచిన దేవుడు, ఆయన జాలి లోకమంతా నీచంగా చూసిన వారిని ఆదరించి క్షమించి నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఆ దేవుడు నా జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో ఒక నూతన తలుపు తెరుస్తాడు. నా జీవితంలో ఒక అద్భుతం జరిగిస్తాడు. దట్ విల్ క్రియేట్ హోప్. దేవుడు ఎవరు నువ్వు తెలుసుకోకనా నీ జీవితంలో శక్తి ఉండదండి, ధైర్యం ఉండదు. దేవుని యందు మనం ఏమై ఉందామని జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడన్న నిశ్చయత కలిగి ఉందాం. ఈరోజు మన మనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఫస్ట్ హూ వీఆర్ ఇన్ క్రైస్ట్. రెండోది, మన దేహము దేవుని ఆలయం. అవునా? గత నిన్నే అనుకుంటా చెప్పుకుంటూ వచ్చాను, అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్, మోస్ట్ హోలీస్. ఆ అవుటర్ కోర్ట్లో చూసినా, ఇన్నర్ కోర్ట్లో చూసినా బలిపీఠం దగ్గర అగ్ని ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ధూప వేదికలో అగ్ని ఉంటుంది. మొదటిసారి అగ్ని ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? జూడాయిజంలో రాయబడి ఉంటుంది, తోరా డాక్యుమెంట్స్లో. ఫస్ట్ టైం అగ్ని పై నుండి దిగిందంట. మొదటిసారి అగ్ని దేవుని దగ్గర నుండి దిగిందంట. అందుకనే రూల్ ఉంటుంది, లేవియకాండంలో కూడా చూడొచ్చు. ఎక్కడ ఒక్కసారి తెద్దామా? లేవియకాండం 6:12 చూద్దాం ఒకసారి. బలిపీఠము మీద అగ్ని మండుచు ఉండవలెను. అగ్ని ఏం చేస్తా ఉండాలి? మండుచు ఉండవలను. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలిని
ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. చూసి అవుటర్ కోర్టులో, ఇందా చూసిన అవుటర్ కోర్టులో అక్కడ అగ్ని కాల్తనే ఉండాలంట, అగ్ని ఆరిపోకూడదు. అదే సమయంలో ఇఫ్ యు సీ ద నెక్స్ట్ వర్స్ ఆల్సో కంటిన్యూ చేయొచ్చు. 13th వర్స్, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను. నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు. ఆరిపిందా? అయిపోయింది. నువ్వు దేవుడు నీతో ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. అర్థమవుతుందా అండి? నువ్వు అనుకున్నట్టు వెళ్తూ దేవుడు నీ జీవితంలో ఉండాలంటే అయ్యేది కాదు. ఇఫ్ ద ఫైర్ మస్ట్ కీప్ ఆన్ బర్నింగ్, మన జీవితంలో కూడా అగ్ని కాలుతూ ఉండాలి. ద ఫైర్ షుడ్ కీప్ ఆన్ బర్నింగ్. డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆత్మని ఆర్పకుడి. పాత నిబంధనలు చూస్తున్నాం, జస్ట్ ద షాడో, మంట మండుతూ ఉండాలి. అక్కడ తోరా డాక్యుమెంట్స్లో తెలియజేయబడుతుంది, మొదటిసారి అగ్ని దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిందంట. ఆ అగ్ని దిగింది, ఆరిపోకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. బైబిల్లో తెలియజేయబడుతుంది, ఇక్కడ మనం చూస్తున్నాం. అహరోన్ కుమారులు ఏం చేశారు? ఒకసారి కంగారు పడి వేరే అగ్నిని తీసుకొచ్చారంట. వేరే అగ్నిని తీసుకొస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చంపేశాడు. దేవుని అగ్ని కాకుండా వేరే అగ్ని దగ్గర రాకూడదు, దేవుని ముందు రాకూడదు. ద ఫైర్ షుడ్ బి ఫ్రమ్ గాడ్. అండ్ ఆ ఫైర్ ఏంటి? ఈరోజు మన జీవితంలో చూస్తే ద ఫైర్ ఇస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్ముడు అగ్ని ప్యారలల్ ఉంటుంది. యేసు ప్రభు మనల్ని బాప్తిజం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం. అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఆత్మను ఆర్పకూడదు, విచ్ ఇస్ అగైన్ రిసెంబ్లింగ్ ద ఫైర్. దేవుడు ఇచ్చిన అగ్ని మనల్ని ఆరకూడదు. ప్రతి ఉదయము కట్టెలు వేసుకోవాలంట. ఈరోజు ఏంటంటే వాక్యం చదవాలి. ఓపెన్ యువర్ బైబిల్ అండ్ స్టార్ట్ రీడింగ్. మిమ్మల్ని అడుగుతాం, వాట్ హ్యావ్ యూ రెడ్ టుడే మార్నింగ్? ఏం చదివారు ఈరోజు ఉదయకాలం? ఏంటది మిమ్మల్ని, మీ జీవితాన్ని ఈ రోజంతా కిండల్ చేసింది, వెలిగించింది? ఏంటది ఈ రోజంతా మిమ్మల్ని హ్యాస్ సెట్ యు ఆన్ ఫైర్? దేవుని కొరకు మీ ఉపవాసములో మిమ్మల్ని మీరు మలుచుకుంటానికి, నేర్చుకుంటానికి మీకు మేలుగా మారింది ఏంటి? అందుకనే వాక్యము చదవండి, వాక్యం చదవండి అని చెప్పేది. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 7:17 చూసినప్పుడు ఇంకొక మాట చూస్తున్నాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రత్యక్ష గుడారం చూసినప్పుడు బయట అగ్ని బలిస్తానికి, లాఫ్ట్ అగ్ని విజ్ఞాపన చేస్తానికి. ఇక్కడ ఒక బలిపీఠం ఉంది, ఇక్కడ అగ్ని. ఈ అగ్ని ఏ పడితే అది తీసుకొస్తాం వీల్లేదు, నాట్ పాసిబుల్. ఈ అగ్ని ఏంటి? ఈ అగ్ని ఏంటి అనేటప్పుడు ప్రార్థన అనే అగ్ని. నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన ఎందుకంటే అక్కడ ధూప వేదిక దగ్గర అక్కడ బొగ్గుల మీద ఇన్సెంట్ చేసి అక్కడ ధూపం వేస్తూ విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. బైబిల్ సేస్ ప్రే కంటిన్యూలీ. ఎడతెగక ప్రార్థన చేయండి. ఇంకో ట్రాన్స్లేషన్లో ప్రే కంటిన్యూవల్లీ. అదే రీతిగా ఆ ప్యాసేజ్, ఆ పాటలు మనం చూడగలుగుతాము. రిజాయిస్ ఆల్వేస్, ప్రే కంటిన్యూవల్లీ, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. 3 చూస్తాం. ఏమేమి చూస్తాం? ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ 3 మైండ్ సెట్టే. ఈ 3 మైండ్ సెట్టే. ప్రార్థన చేస్తామనేది మైండ్ సెట్టే. మనసులో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, ఓత పదాలు కాదు. ప్రార్థన చేసేవాడు దేవునితో మాట్లాడాలి. ఇంటెన్షనల్ ప్రేయర్స్ ఉండాలి, నాట్ అన్ఇంటెన్షనల్ ప్రేయర్స్. దేవునితో మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడాలి. ఊరకేదో అలవాటుగా దేవా ఆ ప్రేయర్స్ కాదు. ఇంటెన్షనల్ ప్రేయర్స్, డైలాగ్ ప్రేయర్స్ కాదు. అదే రీతిగా కంటిన్యూస్గా థ్యాంక్స్ గివింగ్, కంటిన్యూస్గా థ్యాంక్స్, స్తోత్రం 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 స్తోత్రం, ఇది కాదు. థ్యాంక్ఫుల్ హార్ట్, మైండ్ సెట్ ఆఫ్ థ్యాంక్స్. ఏంటంటే అంట నవ్వుతున్నారు. ఇక్కడ చాలామంది మనసులో కుళ్ళు పెట్టుకుని మొత్తం తిట్టి వస్తారు ఇంట్లో. దేవుడి తల్లికి వచ్చి స్తోత్రం స్తోత్రం అని ఎగిరేస్తారు. ఏమైనా కార్యం జరుగుతుందా? ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడు అలాంటి వారిని చూస్తే నిజంగా సంతోషపడతాడా? యు సీ, థ్యాంక్ఫుల్నెస్, థ్యాంక్స్ గివింగ్ అనేటప్పుడు ఇట్స్ అన్ యాటిట్యూడ్. అనుకుని చూడండి, ఒక వ్యక్తికి మీరు నిజంగా రుణపడి ఉన్నప్పుడు ఆ మనిషితో ఎలా మాట్లాడతారు? ఇంకా
ఉదాహరణ చెప్తాను. కొంతమందికి కొన్ని సహాయాలు నేను చేసేటప్పుడు ఒకప్పుడు ఫస్ట్ టైం మీట్ చేసిన ఊ అంటారు. వారు ఏదో ఆపదలో ఉన్నప్పుడు నాకు ఏదో ఆ వార్త తెలిసి వారు కొంచెం సాయం చేసిన తర్వాత ఆ కృతజ్ఞత మనసు ఇక్కడ చూడాలి. మనిషి అక్కడ వస్తే చాలు ఇక్కడ లేచిపోతారు. సార్ 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 అన్యులు నేను చెప్పేది. సార్ సార్ ఎందుకు ఎందుకు అలాంటి బిహేవియర్? థ్యాంక్ఫుల్, మేలు పొందుకున్నాడు కాబట్టి కృతజ్ఞత. నేను అంటాను, దండం పెడతాను, బాబు కూర్చో బాబు, సార్ నీకు సార్ కూర్చో సార్. బట్ దెన్ దట్ గ్రాటిట్యూడ్ అనేది థ్యాంక్స్ గివింగ్ హార్ట్. అందుకని మనిషి వచ్చాడు స్తోత్ర 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 స్తోత్రం అని చెప్పుకున్నాడు అనుకో, ఎట్లా కనపడతాను, ఎగతాలు చేస్తున్నావరా అంట. ఈరోజు దేవుడు చాలామందిని చూసి అలా బాధపడుతున్నాడు అనిపిస్తుందండి. మన జీవిత విధానంలో కృతజ్ఞత ఉండాలి. ప్రభువా, నా జీవితంలో ఇన్ని మేలు చేశావయ్యా, నా జీవితంలో ఇంత జరిగించావు ప్రభా, నా జీవితంలో ఇంత దయ చూపించావు అయ్యా, నా జీవితంలో ఇంత కరుణ చూపించావు ప్రభా. ఈరోజు ఎంతోమంది ఏమాత్రం కృతజ్ఞత లేదు మైండ్ సెట్లో. అవసరమైతే దేవుడి మీద కావాల్సినంత కోపం ఉంది. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం జరిగించాడు, దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు ఏది, వేర్ ఇస్ గాడ్? బట్ దెన్ ఇఫ్ యూ రీడ్ హియర్, బైబిల్ ఇస్ వెరీ క్లియర్. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, రిజాయిస్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయండి. మన ధూపం వేస్తూ ఉండాలి, అగ్ని కాల్తూనే ఉండాలి. కీప్ యువర్ ఫైర్ బర్నింగ్. సో ఇప్పటికి 2 పాయింట్స్ చెప్పాను. మొదటిది ఏంటి? మనం క్రీస్తునందు ఏమై ఉన్నామో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ జీవితంలో ఏమైనా, నీ జీవితంలో ఏది తలంచినా, నీ మైండ్ సెట్ ఈస్ బేస్డ్ ఆన్ హూ ఆర్ యూ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు నువ్వు ఏమై ఉన్నావు. రెండోది, నీలో ఎప్పుడు కాల్తనే మండుతూనే ఉండాలి. లెట్ ఇట్ కీప్ బర్నింగ్. ఏంటి? అగ్ని ఆర్పద్దు. కీప్ ద ఫైర్ ఆన్. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకునే విషయంలో, అది దేవుని వాక్యం అని చదువుతూ దేవునికి మొదటి స్థానం ఇస్తూ బ్రతకాలి. మూడోది, ఈ సంవత్సరంలో నిజంగా మీ జీవితంలో ఏదన్నా మార్పు కలగాలంటే కీప్ లెర్నింగ్. నేర్చుకునే దాంట్లో నెంబర్ 1 ఉండండి. ఈరోజు మనుషుడు కొంచెం నేర్చుకుంటే నాకు తెలిసినని వేస్తాడు. ఈరోజు ఈ యూట్యూబ్లోనే నేర్చుకోవాలంటే ఒక 2 గంటల సేపు ఏదైనా నేర్చుకోవాలనుకో, ఫార్వర్డ్లో వెళ్తాడంట. అటు జంప్ ఏంటి, నాకు అవుట్లైన్ చేయి చాలు అంటాడంట. చూసి యేసు ప్రభు బోధించేటప్పుడే అనేక సార్లు ఉదాహరణలు చెప్తూ బోధించాడు. ఎందుకని? ఆ ఉదాహరణలో నీకేం చేస్తుంది? ఒక ఇల్లుస్ట్రేట్, ఒక పిక్చర్ క్రియేట్ చేస్తుంది మైండ్లో. ఆ పిక్చర్ నువ్వు ఎప్పుడో మర్చిపోలేవు, అంత సులభంగా మర్చిపోలేవు. విత్తువాని ఉపమానం అన్నప్పుడు ఆ రోజుల్లో హైయెస్ట్ ట్రేడ్ అదే కదా, విత్తుతాం కోస్తాం. విత్ హార్వెస్టింగ్ వాజ్ నెంబర్ 1. మనుషుడు అందరు ఫస్ట్ హార్వెస్టింగ్ చేయడం, వాడు ఎప్పుడు మర్చిపోకున్నట్లుగా ఒక పిక్చర్ని క్రియేట్ చేశాడు యేసు ప్రభు. వాడు వెళ్ళి విత్తే ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాడు ఆ వాక్యాన్ని, అంత సులభంగా మర్చిపోలేడు. యేసు ప్రభు చెప్పినంత ఉపమానాల రీతిగా చెప్పాడు. ఈరోజు చాలామంది ఉపమానం చెప్తే అదంతా అక్కర్లే, జస్ట్ ఆ పాయింట్ చెప్పి, ఆ రెఫరెన్స్ చెప్పి అయిపోయింది, వదిలే కంగారు. సో ఆల్వేస్ బీ రెడీ టు లెర్న్. ఈరోజు మనుషులు ఎట్లా అంటారు, నాకు ఎవరు చెప్పకూడదు. అండ్ మోర్ ఓవర్, ఎవరైనా మీకు ఏదైనా సజెషన్ ఇష్టంలో మీరైతే తక్కువని కాదండి, తక్కువని కాదు. ఈరోజు మనుషుడికి ఎలాగైపోతున్నాడు, ఎవరైనా సజెషన్ ఇచ్చాడు అనుకో అంటే నాకేం రాదని అర్థమా, నాకేం తెలియదని అర్థమా? ఎప్పుడో జ్ఞాపకం చేసుకోండి, వినేవాడికి ఎవడని చెప్తాడు, విన్ననోడికి ఎవడు చెప్పడు. వినదలుచుకున్నవాడికి చెప్తాడు, అవునా కదా? వీడు వినడరా అంటే ఎవడని టైం వేస్ట్ చేసుకుంటాడా? వాడి గురించి మాట్లాడటం కూడా వేస్ట్. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. బైబిల్లో కొన్ని వచనాలు ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తనకి ఏమైనాను తెలియను అనుకుని ఉంటే, ఒకడు తనకి ఏమైనాను తెలియను అనుకుని ఉంటే, తాను తెలుసుకొనవలసిన వాటి ఇంకను ఏమీ తెలుసుకొనక ఉండువాడు కాడు. ఏంటంట? ఎవడన్నా నాకు ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదో, నాకు అన్నీ తెలుసు అంటే వాడికి ఏం తెలియదంట. యట్ హీ హ్యాడ్ టు నో. వాడికి తెలుసుకోవాల్సింది ఏం తెలియదంట. నాకు తెలుసు అన్నవాడికి ఏమి రాదంట. వినటానికి సిద్ధపడి ఉండాలంట. ఇంకో ట్రాన్స్లేషన్ చాలా బాగుంది. ఐ వాస్ టేకింగ్ 3 translations. ఇఫ్ ఎనీవన్ ఇమాజిన్స్ దట్ హీ నోస్ సంథింగ్, హీ డస్ నాట్ నో యెట్ యాజ్ హీ హ్యాడ్ టు నో.
ఇంకో ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే, ఎనీవన్ హూ క్లెయిమ్స్ టు నో ఆల్ ద ఆన్సర్స్ డస్ నాట్ నో వెరీ మచ్. నాకు అన్నీ తెలుసు అన్నవాడికి ఏది సరిగా తెలియదంట. సో బీ రెడీ టు లెర్న్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. మీ మనస్సు మారాలంటే నేర్చుకుంటానికి ఇష్టపడండి. మీ మనస్సు ఎదగాలని ఆశపడితే నేర్చుకుంటానికి ఇష్టపడండి. 4వ పాయింట్ చెప్తున్నాను. 3వ పాయింట్ అంటే ఆల్వేస్ బీ రెడీ టు లెర్న్. 4వది ఏంటంటే, ఎప్పుడు ఒక శిష్యుడు కొంటాను ఆశపడతాంతో పాటు నాయకుడిలాగా, గురువులాగా. మన గురువు ఎవరు? యేసు ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని, తన సిలువెత్తుకుంటాం డిసిప్లిన్, తను తాను ఉపేక్షించుకుంటాం డినై డిసిప్లిన్, ఫాలో మీ. డినై యువర్ సెల్ఫ్, రిజెక్షన్, డినయల్, సొంతము స్వార్థము చావాలి. డిసిప్లైన్ యువర్ సెల్ఫ్, నీ సిలువెత్తుకో, నన్ను వెంబడించు, ఫాలో మీ. నువ్వు నన్ను వెంబడిస్తే అదే యేసుప్రభు అంటున్నాడు ఏంటి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. చూసి గురువు కన్నా శిష్యుడు గొప్పోడు అవ్వాలనేది ఏ గురువు కన్నా యథార్థంగా ఆశ ఉంటుంది. ఎందుకంటే లెగసీ కీపప్ అవ్వాలనేది ఒక ఆశ ఉంటుంది. ఎవడరా మీ గురువు అంటే సో చెప్పాలని. బైబిల్ చూసేటప్పుడు పౌలు ఎవరి పాదాల దగ్గర చదివాడంట తెలుసా? గమానియేల్ పాదాల దగ్గర చదివాడంట. ఇంకో మాటలో చెప్పాలంటే, పౌల్ ఇస్ సేయింగ్ హీఈస్ అ స్కాలర్. పాల్ ఇస్ అ స్కాలర్. పౌలు స్కాలర్. ఎందుకు స్కాలర్ అయ్యాడు? గమానియేల్ పెద్ద స్కాలర్. ఆ స్కాలర్ దగ్గర చదివాడు కాబట్టి స్కాలర్. సో గమానియేల్ పాదాల దగ్గర చదివాడు అన్నప్పుడు, నా గురువు ఇంత పెడరా బాబు, అయితే నేను కూడా ఆ లెవెల్. చూసి ఈరోజు మనం అలా కాదు. ఎవరిని వెంబడిస్తున్నాం? నాకు అంత తెలుసు. ఈ మధ్యకాలంలో ఏఐ చూసి నేర్చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐకి, కంప్యూటర్కి దానంతటా దానికి ఏం తెలియదు. ప్రపంచంలో రాసిన మెటీరియల్స్ అన్నీ ఇంటర్నెట్లో ఉంటే వాటిలో అన్నీ తీసి నీకు పెడుతున్నా. అంటే అందరు రాసింది తీసి పెడుతున్నా. అంటే నువ్వు ఎవరు శిష్యుడివి? వాళ్ళందరి శిష్యుడు అనమాట. కీప్ ఇట్ ప్రాక్టికల్. నాకు ఏఐ చెప్పేసింది కాపీ రైట్స్ నాదని చెప్పలేవు. అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కువ కాపీ రైట్ స్ట్రైక్లు పడుతున్నాయి అందరికీ. ఏఐ జనరేటెడ్. ఎందుకంటే ఏఐ ఏం చేస్తుంది? ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా మాకు కూడా ఏఐ ట్రైనింగ్కి మీ కంటెంట్ వాడచ్చా, ఏఐ ట్రైనింగ్కి మీ కంటెంట్స్ వాడచ్చా అంటే ఏం చేస్తుందంట, నీ వాక్యాన్ని మొత్తం ఒక అవుట్లైన్ తీసుకుంటుందంట. సో ఎవడన్నా ఆ టాపిక్ మీద ఇది ఏంటి అని కొట్టాడు అనుకో, నీ వాక్యంలో ఉన్న పాయింట్స్ అన్నీ తీసి అక్కడ పెడతాడంట. ఏదో ఒక రీతిగా వాక్యం బయటికి వెళ్తాను కదా, కానీ పో. బట్ దెన్ వాట్ ఈస్ ఏఐ డూయింగ్? ట్రైంగ్ టు ఎక్స్ట్రాక్ట్ అదర్స్ నాలెడ్జ్. బట్ దెన్ ఈరోజు మనుషుడు నాలెడ్జ్ సంపాదించుకోవడానికి చూస్తున్నాడు. వితౌట్ డిసిప్లైన్ నాలెడ్జ్ ఇస్ ఆఫ్ నో యూస్. అర్థమవుతుందా అండి? వితౌట్ డిసిప్లైన్ నాలెడ్జ్ ఇస్ ఆఫ్ నో యూస్. నీకు ఎట్లా వెయిట్ తగ్గాలో తెలవచ్చు, నీకు ఎట్లా కండలు పెంచాలి అన్నీ తెలవచ్చు. కొంతమందిని చూడండి, మంచి సలహాలు చెప్తారు. వారి దేహాన్ని చూడమని చెప్పండి, అబ్బే అంటే దెర్ ఇస్ నో డిసిప్లైన్. డిసిప్లైన్ ఇస్ ద కీ. దేవుని వాక్యం చెప్తుంది, బి ఎ సోల్ విన్నర్. ఆత్మల పట్టండి. దేవుని వాక్యం తగినట్టుగా జీవించేవాడు ఇతరులకు మాదిరికరంగా ఉండగలుగుతాడు. ఈరోజు ఎంతోమంది ఇతరులకు చెప్తున్నారు కానీ చేయట్లేదు. దాన్ని బట్టి మనుషుడు ఎవరు విలువనవ్వట్లే. బిఫోర్ యూ టెల్ అదర్స్ యూ లివ్. 5వది, మేక్ షూర్ యూ రెస్ట్ వెల్. ప్లీజ్ ఐఎమ్ లెర్నింగ్ ఇట్ ద హార్డ్ వే. రెస్ట్ వెల్. మైండ్కి రెస్ట్ కావాలి. మైండ్కి రెస్ట్ లేనోడు మైండ్లో సరిగా ఆలోచించలేడు. మైండ్కి రెస్ట్ లేనోడు ప్రతి చిన్నదానికి ఫైర్ అప్ అయిపోతాడు. ఈ మధ్యకాలంలో సైకాలజిస్ట్ చెప్తారు, బర్న్ అవుట్. వాట్ ఈస్ బర్న్ అవుట్? డ్రీమ్ లైఫ్, డ్రీమ్ వైఫ్, డ్రీమ్ వర్క్, డ్రీమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నువ్వు ఆశపడిందే. కానీ మైండ్కి రెస్ట్ లేకపోతే అంట, ఏం భార్యరా, ఏం బ్రతుకురా, ఏం జీవితం రా, మనసులో నెమ్మది ఉండదు. ఎందుకంటే మనం అనుకుంటాం, ఇదిగో ప్రపంచం అయిపోతుంది. ప్రపంచం ఎక్కడ పోలా, ఇక్కడే ఉంది.
నువ్వు అయిపోతున్నావు. నీ జీవితంలో చేయాల్సింది నువ్వు చేయిస్తానికి ముందే బర్న్ అవుట్ అయిపోతున్నావు. యు సీ, వి ఆర్ బర్నింగ్ అవుట్. దట్ ఈస్ వై ఐ రియలీ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ రెస్ట్. ఈ మాట ఎప్పుడు చెప్తాను, దేవుడే సృష్టి మొత్తం చేసిన తర్వాత 7వ రోజు దేవుడు ఏమన్నాడు? రెస్ట్, విశ్రాంతి దినం, రెస్ట్. మనం ఏమంటున్నాం? నేను దేవుని కన్నా గొప్ప, నేను చేయకపోతే ప్రపంచం ఆగిపోతుంది. యు సీ, వి ఆర్ బర్నింగ్ అవుట్. ఈ సంవత్సరం మేక్ ఇట్ ఎ డిసిప్లిన్. రెస్ట్ ఇస్ ప్రయారిటీ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇప్పుడు చెప్పిన పాయింట్ చెప్పగలరా? ఈ 5 చెప్పగలరా? చెప్పండి. క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి. రెండోది, కీప్ బర్నింగ్, దూపం ఆపకండి. కీప్ లెర్నింగ్. నాలుగోది, డిసిప్లైన్షిప్, discipleship. Disciple should always mimic the guru. The guru is Jesus for us. యేసు లాగా బ్రతకాలి, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఐదవది, రెస్ట్ వెల్. రెస్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఆరోది చెప్పమంటారా? ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. బైబిల్ సేస్ రిజాయిస్ ఆల్వేస్. రిజాయిస్, ఐ సే అంటు యు, రిజాయిస్. ఎందుకని ఆనందించాలి? ప్రభునందు ఆనందించండి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నా తోడున్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు, నా దేవుడు నా తండ్రి, నా దేవుడు నా ప్రియుడు, నా దేవుడు నా సర్వము. దేవుడి దగ్గర ఉన్నవాడు ఆనందంతో ఉంటాడు. గొలియాతు వచ్చిన కూడా, దేవా పార్టీ టైం దేవా. ఎందుకు? ఈయన్ని పడస్తే ఉంది. అడుగు చూడండి, గొలియాత్ కింద పడిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? అంతసేపు పిల్లిలాగా అడుగు వెనక్కి తీసుకున్నారంట. బైబిల్లో చదువు చూడండి. ఫిలిస్తీన్లు ముందుకు వస్తూ ఉంటే వీరు అడుగు వెనక్కి తీసుకుంటా వచ్చారంట. కానీ గొలియాత్ కింద పడినప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఓ కేకలు వేశారంట. మొత్తం లాఠీ చార్జ్ చేశారంట. లాఠీ కాదు, కత్తి చార్జ్ చేశారంట. ఫిలిస్తీన్లు తరిమి చంపారంట. యు సీ, రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిమెంబర్ హూ యువర్ గాడ్ ఇస్. అందుకనే ఫస్ట్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్రీస్తునందు నువ్వేమై ఉన్నావో చాలా ముఖ్యం. దానిని ఆధారం చేసుకునే నీ బ్రతుకంతా ఉంది. ఈరోజు వాక్యము టాకింగ్ ప్రాక్టికలీ టు యువర్ మైండ్. నీ మనస్సు మారుతున్నాయి కానీ బ్రతుకు మారుతావు. ఇక్కడ ఉన్న మనందరికి మన ఆత్మ రక్షించబడింది. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి కాదు, యేసునందు నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి నీ ఆత్మ రక్షించబడింది. కానీ నీ మనస్సు మారకపోతే మాత్రం నీ జీవితం మారదు. నీ జీవితం మారకపోతే మరలా పోతావు, పడిపోతావు, జారిపోతావు, తప్పిపోతావు, నాశనమైపోతావు. కాబట్టి మన మనసు చాలా ముఖ్యం. అపవాది పోరాడేది కూడా మన మనసునే, దేవుడు భద్రపరచబోయేది కూడా మన మనసునే. అది ఆయనకి మనం సమర్పించుకుని ఆయన చిత్తాన్ని వెతికి ఆయనకు తగినట్టుగా బ్రతకాలి. దయచేసి చివరిగా ప్రార్థన చేయబోతున్నామండి. మన ముందు కొద్ది నిమిషాలు ఉన్నాయి కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. మొదటిగా దేవుని స్తుతిస్తూ, దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు తెలుస్తూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ ప్రారంభిద్దామా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తున్నావయ్యా. దేవా, నువ్వు మాకు ఈ దినం ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. ఉపవాసం అంటున్న ప్రతి జీవితాన్ని నువ్వు బలపరచు ప్రభా. ప్రతి దేహాన్ని నూతనపరచు ప్రభా. ప్రతి మనసుని నీ రక్తంతో కడుగు ప్రభా. దేవా, మా ఆత్మలు ఉత్తేజపరచబడాలి, ఆనందంతో నింపబడాలి, శక్తితో నింపబడాలి. నీ చిత్తం ఎరిగిన వారుగా, నీ చిత్తంలో నడిచేవారుగా, నీ కొరకు గొప్ప కార్యాలు సాధించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. ఈరోజు ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవా, వారి జీవితంలో నువ్వు తలంచిన గొప్ప తలంపులు నెరవేరినట్లుగా మలచమని విడుకుంటానయ్యా. Mold us, Lord. Prepare us, Lord. Let thy will happen in every area of our lives, Lord. Keep us submissive. Keep us molding. దేవా, మాకు అగ్ని మండుతూ ఉండాలయ్యా. అగ్ని ఉంటనే ఇనుము మండుతుంది కదా ప్రభా. దేవా, అగ్ని ఉంటనే ఇనుము మండుతో పాటు ఇట్ విల్ బికమ్ ద లిక్విడ్ స్టేట్ టు మోల్డ్, టు రీషేప్. నీ వాక్యము మమ్మల్ని రీషేప్ చేయాలయ్యా. కానీ నీ వాక్కు తగినట్టుగా దేవా మేము మలచబడాలయ్యా. మమ్మల్ని మలిచయ్యా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని కడిగయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా. నీ ఆత్మ మమ్మల్ని బలపరిచేది.
నీ ఆత్మ, యువర్ స్పిరిట్ ఇస్ రిఫైనింగ్ కదయ్యా. Lord, your word cleanses us, your word purifies us, but your spirit is the fire that kindles us. ఇదిగోనయ్యా, ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని నీవే ఆదరించి వారి ప్రార్థనా భారాలన్నీ చూడు ప్రభా. ఏ భారాలతో వచ్చున్నారో, ఏ కష్టాలతో వచ్చున్నారో, ఏ అనారోగ్యంతో వచ్చున్నారు, ఏ సమస్యలతో వచ్చున్నారు, వీటన్నిటికి మించి ఏ రీతిగా నీ కొరకు జీవించాలని ఆశపడుతూ ఇక్కడికి వచ్చి ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు దయచే ప్రభా. మా ఈ సమయాన్ని దీవించు. ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఇంతటితో ప్రార్థన ఆగిపోకూడదయ్యా. నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ, నూతనపరచబడుతూ మా పాపాలు ఒప్పించబడాలి. అదే సమయంలో దేవా, ఎప్పుడు ఒప్పుకున్న పాపమే ఒప్పుకోవాలని నువ్వు ఆశపడతలేదయ్యా. కానీ నీ ఆత్మ మాలో ఉన్న ద వీకెస్ట్ ఆఫ్ ద వీక్నెస్ ని కనబరుస్తాడు. మేము ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో అది మాకు తెలియజేస్తాడు. అదే సమయంలో మేము సరిదిద్దబడి బలవంతులుగా మార్చబడి దేవా నీ కొరకు గొప్ప కార్యాలు చేయగలవారుగా, గొప్ప రీతిగా జీవించేవారుగా, మా జీవితంలో ఒక నీకు రాయబారులుగా నీ మహిమను కనబరిచి ఇతరులకు మాదిరికరంగా ఉండువారుగా దేవా నీవే నీ ఆత్మ ద్వారా జరిగించి పని దేవా మమ్మల్ని నీ మహిమార్థమే నిలబెట్టి ఆత్మలు పట్టే జాలరులుగా ఈ ఆలయాన్ని చేయి. నీ రాజ్యంని కట్టేవారిగా ఈ ఆలయాన్ని చేయి. మమ్మల్ని మేము బలపరచుకుని నీకు ఇష్టలుగా నీ రాక కొరకు ఎదురు చూచేవారుగా సిద్ధపడిన సంఘంగా ఈ ఆలయాన్ని చేయమని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా, పాపి